అలాగే దండయస్కాంత జామితీయ పొడవును స్కేలు సహాయంతో కనుగొందాం. దీని పొడవు 5.4 సెంటీమీటర్లు. ఇప్పుడు అయస్కాంత పొడవు 2L విలువ 2L ఈజ్ ఈక్వల్ టు 5/6 ఇంటూ జామితీయ పొడవు, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/6 ఇంటూ 5.4. 2L ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, లేదా 2L ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ 10⁻⁻² మీటర్స్. తటస్థ బిందువు వద్ద BH ఈజ్ ఈక్వల్ టు B. దండయస్కాంతం అక్షీయ రేఖ మీద D దూరంలో B ఈజ్ ఈక్వల్ టు μ0/4π 2m/d³. BH ఈజ్ ఈక్వల్ టు μ0/4π 2m/d³. క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు BH d³/2 ఇంటూ μ0/4π. క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు BH d³/2 ఇంటూ 10⁻⁻⁷. μ0/4π ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻⁷. క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 0.38 ఇంటూ 10⁻⁻⁴ d³/2 ఇంటూ 10⁻⁻⁷. క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 0.38 ఇంటూ 10⁻³ d³/2. దీనిలో D విలువ ప్రతిక్షేపించగా క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 0.38 ఇంటూ 19 ఇంటూ 10⁻⁻² హోల్ క్యూబ్ ఇంటూ 10⁻³ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 0.38 ఇంటూ 6859 ఇంటూ 10⁻⁻6 ఇంటూ 10⁻³ M ఈజ్ ఈక్వల్ టు 2606.4 ఇంటూ 10⁻⁻3/2. క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 2.6064/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.303, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.3 ఆంపియర్ మీటర్ స్క్వేర్. దండయస్కాంత ధ్రువసత్వం స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M/2L. స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M/2L ఈజ్ ఈక్వల్ టు 1.303/4.5 ఇంటూ 10⁻⁻². స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు 0.2896 ఇంటూ 10⁻², దట్ ఈజ్ ఈక్వల్ టు 28.9 ఆంపియర్ మీటర్స్. ఈ విధంగా ప్రయోగాన్ని చేసి అయస్కాంత భ్రామకం, ధ్రువసత్వం విలువలను కనుక్కోవచ్చు. కానీ దీనికి BH విలువ తెలియాలి. అయస్కాంత భ్రామకం తెలిసిన అయస్కాంతాన్ని తీసుకొని ఈ ప్రయోగం చేసి వేరువేరు ప్రదేశాల వద్ద BH విలువను లెక్కించవచ్చు. ప్రయోగం చేయునప్పుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు: 1. ప్రయోగం మధ్యలో డ్రాయింగ్ బోర్డును కదల్చకూడదు. 2. డ్రాయింగ్ బోర్డ్ పరిసరాలలో అయస్కాంత పదార్థాలు ఉండకూడదు. 3. అయస్కాంత బలరేఖలను బాణం గుర్తులతో సూచించాలి. 4. మధ్య లంబరేఖపై దండయస్కాంతానికి దగ్గరగా అయస్కాంత సూచిని ఉంచినప్పుడు అది దండయస్కాంతానికి సమాంతరంగా ఉండాలి. 5. అయస్కాంతాన్ని అయస్కాంతం చుట్టూ గీసిన గీతల మధ్యనే ఉంచాలి. వైవాలో వచ్చే ప్రశ్నలు:
1. అయస్కాంత క్షేత్రంలో తటస్థ బిందువు అంటే ఏమిటి? 2. అయస్కాంత బలరేఖ అంటే ఏమిటి? 3. దండయస్కాంతం ఉత్తర ధ్రువం, భూమి దక్షిణ ధ్రువం వైపుకు ఉంచినప్పుడు తటస్థ బిందువులు ఎక్కడ ఏర్పడతాయి? 4. దండయస్కాంతం ఉత్తర ధ్రువం, భూమి ఉత్తర ధ్రువం వైపుకు ఉంచినప్పుడు తటస్థ బిందువులు ఎక్కడ ఏర్పడతాయి? 5. అయస్కాంత మధ్య బిందువు నుంచి దూరం స్థిరంగా ఉన్నప్పుడు అక్షీయ రేఖ, మధ్య లంబ రేఖలలో దేనిపై క్షేత్ర తీవ్రత ఎక్కువగా ఉంటుంది? 6. అయస్కాంత బలరేఖకు గీసిన స్పర్శరేఖ ఏ భౌతిక రాశిని తెలియజేస్తుంది? 7. అయస్కాంత భ్రామకం అంటే ఏమిటి? ప్రమాణాలు ఏవి? 8. అయస్కాంత ధ్రువసత్వం అంటే ఏమిటి? ప్రమాణాలు ఏవి? 9. అయస్కాంత బలరేఖలు నిజంగా ఉన్నాయా? 10. అయస్కాంత అక్షీయ రేఖ అంటే ఏమిటి? 11. అయస్కాంత మధ్య లంబరేఖ అంటే ఏమిటి? 12. అయస్కాంత యామ్యోత్తర రేఖ అంటే ఏమిటి?